నెల్లూరు నుండి భారీ మెజారిటీతో గెలిచిన పొంగూరు నారాయణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నారాయణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు నగర జిల్లాకు చెందిన పలువురు నాయకులు, ముఖ్య కార్యకర్తలు అమరావతికి తరలివచ్చారు. బాధ్యతలు చేపట్టిన మంత్రిని అభినందించారు. అనంతరం నెల్లూరు నాయకులతో నారాయణ సమావేశమయ్యారు. పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నెలకొన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ది, పెండింగ్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నెల్లూరు నాయకులు యాక్ట్తో మాట్లాడుతూ నెల్లూరు అంటే నారాయణ, నారాయణ అంటే నెల్లూరు అన్నారు. 2014-2019 మధ్య ఆయన చేపట్టిన అభివృద్ధిని మరవలేమన్నారు. అహర్నిశలు శ్రమించి పనిచేస్తారన్నారు. మంత్రి పదవి దక్కడం తమకు గర్వకారణమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు చరిత్రలో లేని విధంగా భారీ మెజారిటీ సొంతం చేసుకున్నారని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, త్రాగునీరు, పార్కుల అభివృద్ధి ఆయనే చేశారని, పెండింగ్లో ఉన్నది కూడా పూర్తి చేస్తారని ధీమా ఉందన్నారు. మా ఉద్యోగోపాధ్యాయ కార్మికులందరూ ఏకైక సింగిల్ ఎజెండా, జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకూడదు అన్న ఒకే ఒక్క పాయింట్తో కృషి చేసి ప్రతి ఒక్కడు తన ఓటుని కసిగా గుద్ది ఈ ప్రభుత్వానికి అధికారాన్ని మార్చడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మా నెల్లూరు జిల్లాకి పని రాక్షసుడిగా పేరు పొందిన మా డాక్టర్ పొంగూరు నారాయణ గారికి సముచితమైన స్థానం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి మరొక్కసారి తిరుగులేని రికార్డు. మన రాజకీయ చరిత్రలో నారాయణ సార్ విద్యారంగంలోనే కాదు, రాజకీయ చరిత్రలో కూడా ఎవరు సృష్టించలేని సునామీని భారతదేశ స్వాతంత్రం వచ్చిన తరువాత నెల్లూరు జిల్లాలో ఎవరైనా మగవాడు రికార్డు బ్రేక్ చేసిన అంటే నారాయణ సార్ ఒక్కడే.